అరిమితయ యోసేపు తెగించి రహస్య క్రైస్తవ్యాన్ని కొనసాగించేవాడికి ఏమైంది? సడన్గా ఏమైంది? రహస్యంగా ప్రభువు బిడ్డనని చెప్పుకుంటున్న వాడికి ఏమైంది? అప్పటి వరకు ఈయన ప్రభు యొక్క శిష్యుడని పబ్లిక్గా యూదులకు కానీ పిలాతుకు కానీ అక్కడ ఉన్న సైనికులకు కానీ అక్కడ ఉన్న యేసు శిష్యులకు కానీ తెలియదు. కానీ సడన్గా అరిమితయ యోసేపులో ఒక మార్పు కనబడతా ఉంది. ఏంటి ఆ మార్పు అంటే? తెగించి అన్నమాట. అందరూ యేసయ్య శ్రమలు చూచిన తర్వాత అరిమిత యోసేపులో వచ్చిన మార్పు ఏంటో తెలుసా? తెగింపు వచ్చింది. తాను నమ్మిన యేసు కొరకు తెగించడానికి సిద్ధపడ్డాడు. మనము తెగిస్తాం. దేని కొరకు తెగించకూడదో వాటి కొరకు తెగిస్తాం. ఎవరి కొరకు తెగించాలో వారి కొరకు తెగించాం. అప్పుడప్పుడు పెద్దలు అంటుంటారు కదా, ఒరేయ్ వాడు ఎంతగా తెగించాడురా, అరే ఆ పిల్ల ఎంతగా తెగించిందిరా. మంచి పనులకు తెగించే వాళ్ళు ఉన్నారు. తెగించి కుటుంబానికి అవమానకరమైన పనులు చేసే బిడ్డలు ఉన్నారు. సమాజానికి అవమానకరమైన పనులు చేసే బిడ్డలు ఉన్నారు. దేవునికి అవమానకరమైన పనులు చేసే బిడ్డలు ఉన్నారు. నీ జీవితంలో తెగింపు ఉంటుంది, కానీ అది దేవునికి మహిమనివ్వడానికి నీవు వాడుతున్నావా, లేకపోతే దేవుని యొక్క నామమునకు అవమానమును తేడానికి నీ తెగింపును వాడుతూ ఉన్నావా? యోసేపు తెగించాడు. మనం దేనికి తెగిస్తున్నాం? ఎవరికి వారు మనసును పరీక్ష చేసుకోవాలి, క్వశ్చన్ చేసుకోవాలి. మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. మనము తెగిస్తాం. దేనికి తెగించకూడదో దానికి తెగిస్తాం. తెగించి మాట్లాడతాం, తెగించి కొన్ని పనులు చేస్తాం. కుటుంబం పట్ల లేకపోతే సమాజం పట్ల అస్సలు మనము లక్ష్య పెట్టక ఈ పనుల యొక్క పర్యావసనం, ఫలితం, రిజల్ట్ ఆఫ్ మై యాక్షన్, ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ మై బిహేవియర్, నా ప్రవర్తన యొక్క ఫలితాలు ఎలా ఉంటాయని ఆలోచించకుండా కళ్ళు మూసుకొని కొన్నిసార్లు తెగిస్తాం. ఆ తెగింపు దేవునికి అవమానకరమైన కార్యాలు చేయడానికి తెగిస్తాం. కానీ యేసయ్య యొక్క సిలువ మరణ భయంకరమైన యాతన చూచిన తర్వాత యోసేపులో దేవుడు తీసుకొచ్చిన ఒక అద్భుతమైన మార్పు ఏంటో తెలుసా? తెగింపు. దేని కొరకు? నా రక్షకుడైన ప్రభు కొరకు నేను తెగించాలి. నువ్వు తెగించగలవా?